అక్కినేని నాగార్జున ప్రస్తుతం మల్టీ స్టార్ చిత్రాలలో నటిస్తున్నాడు. నాసామిరంగ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కింగ్ నాగార్జున ఆ తర్వాత సోలో హీరోగా సినిమా స్టార్ట్ చేస్తాడని అందరూ భావించారు. కానీ ఆయన మాత్రం మల్టీ స్టారర్ చిత్రాలలో ప్రముఖ పాత్రలకు ఒప్పుకున్నాడు. ప్రజెంట్ నాగార్జున కుబేర మూవీ అలాగే కూలీ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలు దాదాపుగా పూర్తయిపోయాయి. దాంతో అక్కినేని ఫ్యాన్స్ నాగార్జున కొత్త చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. నాగార్జున కొత్త చిత్రాన్ని వచ్చే సంక్రాంతి కానుకగా స్టార్ట్ చేయబోతున్నట్లుగా సమాచారం. తనకు సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ బిన్నితోనే నాగార్జున గారు తన కొత్త సినిమాని స్టార్ట్ చేస్తారని సమాచారం. ఇప్పటికే విజయ్ బిన్ని చెప్పిన కథ నాగార్జునకు నచ్చడంతో ఆయన ఓకే చెప్పారట. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం. ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే మాస్ కమర్షియల్ చిత్రం అని తెలుస్తుంది. ఈ చిత్రంలో నాగార్జున పాత్ర ఊరా మాస్ లెవెల్లో ఉంటుందంట. అందుకే ఈ చిత్రానికి సంక్రాంతి బుల్లోడు అనే టైటిల్ ని పెట్టబోతున్నట్టుగా సమాచారం. ఈ చిత్రం 1980 కాలంలో ఉండే కట్టుబాట్లు, పద్ధతులు అలాగే సంక్రాంతి సమయంలో జరిగే పోటీలను చూపిస్తే సాగే స్టోరీ అని తెలుస్తుంది. అందుకే ఈ చిత్రానికి సంక్రాంతి బుల్లోడు అనే టైటిల్ కరెక్ట్ గా సరిపోతుందని మేకర్స్ భావిస్తున్నారట. ఇక నాగార్జున కూడా విజయ్ బిన్ని మీద నమ్మకంతో ఉన్నాడు. తనకు వరుస ఫ్లాప్స్ ఉన్న సమయంలో రీమేక్ సినిమా అయినా కూడా నా సామిరంగ మూవీతో అద్భుతంగా తనకు సూపర్ హిట్ అందించాడు ఈ దర్శకుడు. అందుకే ఈసారి తన సొంత కథతో పల్లెటూరు నేపథ్యంలో వస్తున్న సినిమా కాబట్టి ఈ కథ కూడా అతనికి సూపర్ హిట్ ఇస్తుందని కింగ్ నాగార్జున నమ్మినట్టుగా తెలుస్తుంది. అందుకే విజయ్ బిన్నికి రెండవ అవకాశం ఇచ్చారట. ఈ చిత్రాన్ని నాగార్జున స్వయంగా నిర్మించబోతున్నట్టు కూడా సమాచారం. ఈ చిత్రం దాదాపుగా 100 కోట్లకు పైగా బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రంతో నాగార్జున మొదటిసారి పాన్ ఇండియా స్థాయిలో బరిలోకి దిగబోతున్నట్టుగా సమాచారం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ చిత్రంలో ఆశిక రంగనాథ్ని మరొకసారి హీరోయిన్ గా తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. నాసామిరంగ మూవీలో నాగార్జున, ఆశిక ఇద్దరు కలిసి జోడీగా నటించారు. ఈ ఇద్దరు జోడీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. నాసామిరంగ మూవీలో ఆశిక నటనతో మంచి మార్కులు కూడా కొట్టేసింది. ఆమె నటనకు మంచి పేరు వచ్చింది. అంతేకాకుండా అందంతో కూడా ఆకట్టుకున్నారు. దాంతో నాగార్జున ఆమెకు మరొక ఛాన్స్ ఇచ్చినట్టుగా సమాచారం. ఇక ఈ సినిమాకు సంగీత దర్శకుడుగా ఎంఎం కీరవాణిని తీసుకుంటున్నారని సమాచారం. ఇటీవల కాలంలో సూపర్ ఫామ్ లో ఉన్నారాయన. సంగీతం ఇచ్చిన ప్రతి సినిమా కూడా ఆల్బమ్ హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నాయి. ఇక నా సామిరంగకు కూడా అద్భుతమైన సంగీతాన్ని పాటలను ఇచ్చారు కాబట్టి నాగార్జున ప్రతిష్టాత్మకంగా తీస్తున్న సంక్రాంతి బుల్లోడు సినిమాలో కూడా ఎంఎం కీరవాణి గారిని సంగీతం ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తున్నది. త్వరలోనే ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన రానుంది. ఇక ఈ చిత్రం పూర్తిగా పీరియాడిక్ నేపథ్యంలో సాగుతుందంట. దాదాపు 40 ఏళ్ల కిందట పల్లెటూరులో ఉండే పద్ధతులు, అక్కడి వాతావరణం అలాగే సంక్రాంతి సమయంలో జరిగే కొన్ని విభిన్నమైన పోటీలతో ఈ చిత్రం రాబోతుందంట. నాగార్జునను పక్కా మాస్ రోల్ లో దర్శకుడు చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది. అన్ని కుదిరితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కినేని ఫ్యాన్స్ కూడా నాగార్జున సోలో మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఫిలిం నగర్ లో వినిపిస్తున్నట్టుగా నాగార్జున తన నెక్స్ట్ మూవీని విజయ్ బిన్నీతోనే చేస్తారా లేదా అనేది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.